మాతృదేవోభవ. కనుము చిత్రమదియే కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కనకదుర్గాదేవిని గురించిన ప్రార్థన ఇది. జగన్మాతృ స్వరూపాలలో కనకదుర్గ ఒక ప్రధానమైన రూపం. బెజవాడలో కొలువున్న తల్లి, తెలుగువారి ఇష్టదైవం. ప్రస్తుతం ఆంధ్రులందరికీ రాజధానికి చాలా సమీప ప్రదేశం దుర్గాపురమే మన రాజధాని. ఆ కనకదుర్గ చిత్రాన్ని చూడండి, ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఎలా అందిస్తోందో మనకి. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కనుల చూచెనేని కనకదుర్గాదేవి కనుల చూచెనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 239వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కనకదుర్గాదేవి చిత్రాన్ని చూడండి. కనుము చిత్రమది. చిత్రాన్ని చూడమని ఒకటి, ఎంత విచిత్రమో ఆలోచించమని ఒకటి. గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కనకదుర్గాదేవి వాహనం పులి, న్యాయంగా అమ్మవారి వాహనం సింహం, ఇక్కడ పులి. అవసరాన్ని బట్టి మనం కారు, మోటార్ సైకిలు, రకరకాల వాహనాలు అవసరమైతే ఆటో మార్చినట్టే దేవతలు మారుస్తారు. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ప్రత్యేకించి కనకదుర్గ స్వరూపంలో ప్రత్యేకత, ఆవిడ 10 చేతులు ధరించి 10 ఆయుధాలు పట్టుకుంటుంది. పైగా వాహనం పులి. అంటే మనిషికి ఉండేటువంటి అన్ని రకాల భయాలు పోగొట్టడం కోసమే ఈ 10 ఆయుధాలు 10 చేతులు. ఆ చిత్ర నిర్మాణం, ఆ రూపం ఎప్పుడు దర్శనం ఇచ్చిందో ఆ కాలానికి ఏ ఆయుధాలు ఉన్నాయో అవి ఉన్నాయి. ఇప్పుడు ఆధునికమైతే ఇంకా ఆధునికమైన ఉంటాయి కొత్తగా. అప్పుడు బాణాలు ఉంటాయి, ఇప్పుడు బాంబులు ఉంటాయి. దానికి ఏముంది? కత్తి, బాణం, చక్రం, ఇలా ఏవో గద, రకరకాలు. పైగా గాండ్రించు పులి మీద, భయంకరంగా గర్జించేటువంటి గాండ్రించేటువంటి పులి మీద అమ్మవారు ఇలా కాలిమి కాలేసి కూర్చుంటుంది. ఆ మామూలుగా సింహాసనం మీద కాలిమి కాలేసి కూర్చోవచ్చు, పులి మీద కూర్చోవడం కష్టం. ఆవిడ కరుణామయ స్వరూపం. ఆవిడ ముఖాన్ని చూడడానికి చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఏమి అన్ని ఆయుధాలు పట్టి పెద్ద పులి మీద కూర్చున్న తల్లి ముఖంలో ఏమాత్రమూ కోపం ఉండదు, చిరునవ్వు ఉంటుంది కేవలం. ఇదే మనం గ్రహించాలి. గాండ్రించే పులి మీద కూడా కరుణామయ స్వరూపం కాలి మీద కాలేసి కూర్చుందే. జీవితంలో మనం ఎందుకు అలా నిశ్చింతగా ఉండలేకపోతున్నాం? మనకి కరుణ కూడా ఎక్కువే, భయము ఎక్కువే, బాధ ఎక్కువే, అన్నీ ఎక్కువే. కానీ అన్నీ అవసరమే. కొన్ని చోట్ల భయపడాలి, కొన్ని చోట్ల బాధపడాలి, కొన్ని చోట్ల కరుణ ఉండాలి, కొన్ని చోట్ల కోపపడాలి. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఏమీ ఇబ్బంది ఉండదు. అంచేత ఎప్పటికైనా జీవితంలో గాండ్రించే పులుల లాంటి భయంకర సమస్యలకి మీరు భయపడవలసిన అవసరం లేదు. అటువంటి గాండ్రించే పులుని లొంగ తీసుకుందుకు కరుణామయ స్వరూపం సిద్ధంగా ఉంది. ఆ అంతఃకరణాన్ని మనం అంతఃకరుణం చేయగలిగితే మనం కూడా గాండ్రించే పులి మీద సవారీ చేయగలం. జీవితం ఏముందండి పెద్ద విషయం. అంచేత అటువంటి కనకదుర్గాదేవి కరుణను మనం పొందగలిగితే, భగవద్ ఆరాధన చేయగలిగితే, భగవద్ విశ్వాసాన్ని పెంచుకోగలిగితే, మనకేమిటి భగవంతుడు ఉన్నాడనే ధైర్యాన్ని మనం మనస్సుకు చెప్పుకోగలిగితే, విశ్వమెల్ల నీకు విజయవాటి. ఒత్తిగా విజయవాడ అనేస్తే బాగుండదని విజయవాటి అన్నాను. కొంచెం సంస్కృత రూపం, అంతకంటే అదే ఎలా మారిందంట. అర్జునుడు తపస్సు చేశాడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద. ఎక్కడ కనకదుర్గాదేవి వెలిసిందో అక్కడ అర్జునుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైంది అక్కడే. అంతకుముందు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు అక్కడ. ఇంద్రుడే చెప్పాడు శివుడి గురించి చెయ్యి, నేను ఇవ్వలేను, పాశుపతాలు ఇవన్నీ ఇవ్వగలిగిన వాడిని నేను కాదు, శివుడి గురించి ఏమని ఇంద్రుడే చెప్పాడు. అప్పటి నుంచే అది ఇంద్రకీలాద్రి అయింది. అది ఆ పర్వతం విశిష్టత. అంటే ఆ దేవి కరుణ మనం సంపాదించగలిగితే విశ్వమల్ల నీకు విజయవాటి. ఇవాళ ఉద్యోగాల్లో, సంసారాల్లో, జీవితంలో, ఎక్కడైనా రాజకీయాల్లో, సమాజంలో, అన్ని రంగాల్లో విజయం సాధించిన పెద్ద విషయం ఏముందండి? విశ్వం అంతా విజయవాటికే. ఇది సారాంశం. మనం భగవద్గీత దైవాసుర సంపద్ విభాగయోగంలో తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తూ ఒక్క మాట ప్రేక్షక మహాశయుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మొన్న 235వ భాగంలో మార్నింగ్ వాక్ గురించి నేను మాట్లాడుతూ
ఆందోళనలో అవి ఉండి ఆ ఒత్తిళ్లు పోగొట్టుకుందుకే కదా మార్నింగ్ వాక్ చేసేది. వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళే సుఖంగా లేరు, మనమేమో సుఖంగా ఉంటాం వాళ్ళ డబ్బు దొంగిలించడం వల్ల. అందుకని ఇంతకంటే ఏముంది చేస్తున్నది అని అందులో పొరపాటుని ఆ తొందరగా మాట్లాడడంలో. మార్నింగ్ వాక్ చేయడం అంటే ఆందోళన ఉండేవాళ్ళు చేస్తారు, ఆనందంగా ఉండేవాళ్ళు చేయరు అనే అర్థం వచ్చేలా వచ్చిందేమో, తొందరపాటులో వచ్చి ఉండొచ్చు. పెద్దలు మన్నించండి, అర్థం చేసుకోండి. ఎప్పుడు మనం వ్యాయామం అనేది పొద్దునే లేవడం, మంచి నడక నడవడం, లేదా పనులు చేసుకోవడం. ఏదో మనకు పూర్వం నుంచి ఉంది. ఇప్పుడంటే ఏవో నడుస్తున్నారు, పూర్వం ఏమో పనులే చేసుకునేవారు. అసలు నిజంగా ఇంట్లో పనులు బయట పనులు మనం ఆ పొద్దున్నే లేచి 4:30కే లేచి చేసుకోగలిగితే వేరే నడకలు పడకలు అవసరం లేదు నిజానికి. సరే, ఈవేళ ఆధునిక జీవితంలో పరిస్థితులు వేరు, రకరకాల ప్రయోజనాల కోసం చేస్తున్నారు. వాటి పట్ల ఎటువంటి పొరపాటు అభిప్రాయం పెట్టుకోవద్దు. వాటి విషయంలో నాకు అభిమానం, గౌరవం ఉందని. చేస్తున్నదంతా పెద్దవాళ్ళు ఎక్కువ భాగం. అందుకని వాళ్ళు రకరకాల కారణాల వల్ల ఆ స్థాయిలో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతారు. వాళ్ళు చేసేవాళ్ళు కూడా లేరు అనేటువంటి సదుద్దేశంతోనే ఆందోళనల్ని పోగొట్టుకోండి. అందుకోసం ఒత్తిడి నివారణగా నడకను వినియోగించుకోవాలి. ఉరికి ఏదో కాలక్షేపంగా చేసేది కదన్న భావంతోనే దాన్ని అన్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మనం దైవాసుర సంపద్ విభాగ యోగంలో 16వ అధ్యాయంలో తరువాతి శ్లోకం, అనేక రకాలుగా ఇవాళ జరుగుతున్న యజ్ఞాల గురించి భగవంతుడు ఏం చెప్పాడో చూడండి. మనం సాధారణంగా ప్రతి రంగంలోనూ కూడా ఎక్కువ గౌరవం కలిగింది ఏది అని ఆలోచిస్తాం. ఒక సినిమా రంగం ఉంది అంటే ఎక్కువ ప్రచారంలో ఉన్న నటుడికే అభిమానులు ఎక్కువ ఉంటారు. అలాగా రాజకీయాల్లో ఎక్కువ ఫాలోయింగ్ అంటారు దీన్ని ఆంగ్లంలో, ఫాలోయింగ్ కలిగిన వాళ్ళకి. అధికారంలో ఉన్న వాళ్ళకే అభిమానులు ఉంటారు, అధికారం జారిపోతే అభిమానులు కూడా ఉంటారు. చూస్తూనే ఉన్నాం ఈ రకరకాల రంగాలు. చివరికి ఇది మా ఆధ్యాత్మిక రంగానికి కూడా వ్యాపించింది. అందుకే ఏమీ అక్కర లేకుండా ఆధ్యాత్మికంలో సన్యాసులుగా బతకవలసిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ప్రచారాలు చేయించుకుంటున్నారు. పబ్లిసిటీ, ప్రధాన కటౌట్లు, పెద్ద పెద్ద విగ్రహాలు సన్యాసులకి, కటౌట్లు రోడ్డు మీద. దేనికి ఇది ఇంత ప్రచారం? అలాగే ఆధ్యాత్మికమైన కార్యకలాపాల్లో కర్మకాండలో గొప్పది యజ్ఞం. ఆ యజ్ఞం అనేది మనకు తెలుగులో ఒక సామెతలో వచ్చి యజ్ఞం చేసినంత పని అయిందమ్మా. ఇది ఏమైనా యజ్ఞమా? ఆ యజ్ఞం అనేది ఒక గొప్ప ప్రచారం, అంటే ఇంగ్లీషులో చెప్పాలంటే ఇమేజ్ వచ్చింది. అందువల్ల కృత్రిమ యజ్ఞాలు కూడా మొదలయ్యాయి. వీటి గురించి 5000 ఏళ్ల క్రితం చెప్పిన భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో చూడండి. కృత్రిమత్వం ఎక్కడుందో, సహజత్వం ఎక్కడుందో తెలుస్తుంది. ఈ కృత్రిమ యజ్ఞాలు చేయడం కూడా ఆసురీ గుణములే. ఇవేవో దేవుడి పేరు మీద జరిగినంత మాత్రాన గొప్ప కార్యక్రమాలను అనుకోవద్దు. వీటి ఎందుకోసం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమాన మదాన్వితా యజంతే నామయజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. మరోలా అనుకోకపోతే ఇవాళ జరుగుతున్న యజ్ఞాల్లో చాలా భాగం అవిధిపూర్వకం. అసలు కాస్త సూక్ష్మంగా కనిపిస్తే యజ్ఞం చేయడానికి అర్హత లేనివాడు చేయిస్తున్నాడు, లేనివాడు చేస్తున్నాడు. యజ్ఞోపవీతమే లేనివాడు యజ్ఞం చేస్తాడు. దాని పేరే యజ్ఞోపవీతం. అది ఉండి తీరాలి. యజ్ఞం చేయాలి, లేనివాడు చేయకూడదు. ఊరికే చెప్పలేదు పెద్దవాడు. అందరూ చేసేయడానికి యజ్ఞం ఏమీ టిఫిన్ కాదు, భోజనం కాదు, పెసరట్టు కాదు, మినపట్టు కాదు. అది యజ్ఞం. దానికో లెక్క ఉంటుంది. మరి ఎందుకోసం చేశామయ్యా? ఆత్మ సంభావితా చెబుతున్నాను కారణం. ఆత్మస్థుతి కోసం చేసుకుంటారు. ఎందుకంటే భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో పూజలు, ఆ పూజలు కూడా విపరీతమేమనే 1,00,000 కోటి, దానికి అర్థం లేదు. ఇంకా 1,00,000 పత్రి, కోటి కుంకుమ, 1,00,000 పుష్పాలు, 1,00,000 గులాబీలు, 1,00,000 ద్రాక్ష పళ్ళు, 1,00,000 ఖర్జు, ఎవరు అన్ని 1,00,000. అసలు 1,00,000 తగ్గితే అది పద్ధతిగా పూజ కాదు. అసలు ఆదాయంలోనూ ఇదివరకు 1,00,000 అంటే గొప్ప అనేవారు మా చిన్నతనం. ఇప్పుడు కోటి తగ్గితే మాట్లాడడానికి వీలేదు. ₹1,00,000 కూడా లేకపోతే బతికే ఉంటండి. అలాగే పూజల్లో కూడా కోటి బిల్వ అర్చన, కోటి తులసి అర్చన, కోటి కుంకుమ. ఈ కోటికి తక్కువ లేదు అసలు. పారాయణ కూడా కోటి. ఏముంది, ఇప్పుడు సహస్రనామాలు ఉన్నాయి, 1000. ఒక 100 మంది చేస్తే 1,00,000 అయింది. ఇంకొక 1000, 100, ఒక 10,000 మందిని కూర్చోబెడితే కోటి అవుతుంది. సరైనటువంటి యజ్ఞ నిర్వచనానికి స్వాగతం. ఆత్మ సంభావితా స్తబ్ధా ధనమాన మదాన్వితా యజంతే నామ యజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. ఆత్మ సంభావిత, ఆత్మస్థుతి కోసం చేస్తారు. ఎందుకని? యజ్ఞం చేశారని పెద్ద హడావిడి.
అందులో మళ్ళీ ఇంకా ఏవో కొత్త కొత్త పేర్లు. అసలు పూర్వం వాళ్ళు ఎవరు చెయ్యని యజ్ఞాలు ఇప్పుడు చేసేస్తున్నారు. వాళ్లే చెయ్యలేకపోయారు అంటే అవి ఎంత కష్టమో ఆలోచించుకోవాలి. ఉదాహరణకు అశ్వమేధం, రాజసూయ, ఇవి అసలు రాజులు తప్ప మిగిలిన వాళ్ళు చేసే వ్యవహారాలు కావి. పూర్వకాలం కూడా అశ్వమేధం రాజులు తప్పితే ఎవరు చేయాలి. దాని పేరులోనే చాలా విశేషం ఉంది. ఇక వివరాలన్నీ అనవసరం. కానీ ఇక ముందు రాజసూయాలు కూడా వస్తే దాని అర్థం తెలియదు. ఇంకా పైగా రాజసూయ యాగం చేస్తే 12 ఏళ్ళు నానా కష్టాలు అనుభవిస్తాడు. ధర్మరాజు అనుభవించాడు. యోగ వాసిష్టంలో లవణరాజు అనేటువంటి ఒక రాజు, నేను రాజసూయాగం భౌతికంగా చేయలేకపోతున్నాను, కనీసం చేసినట్టుగా కలయనా కంటానని ఓ రోజు రాత్రి పడుకుని తాను యజ్ఞం చేసినట్టు, అందరినీ జయించినట్టు, వచ్చినట్టు, అక్కడ ఎవరినో కీర్తించినట్టు, పూజ చేసినట్టు, అన్నీ జరిగినట్టు, దక్షిణలు ఇచ్చినట్టు మొత్తం అలా ఊహించుకున్నట్ట. దీన్ని మనశ్చిత్రం అంటారు, కల కాదు. ఆయన ఊహించుకున్నాడు. మనం మంచమే పడుకుని ఆలోచిస్తాం కదా, అలాగా. దాని ఫలితం ఏమైంది తెలుసా? మర్నాడు ఆయన సభలో కూర్చుంటే ఒక ఇంద్రజాలికుడు వచ్చాడు. ఒక ఇంద్రజాలం చేసేవాడు ఐంద్రజాలికుడు వచ్చాడు. మీ ముందు ఏదో మాయ చేస్తానండి అన్నాడు. చేయవయ్యా అన్నారు సరదాకి. అతను ఏదో నెమలి ఈకలు విసిరికర పెట్టి ఇలా తిప్పి అలా తిప్పాడు. మొత్తం మీద రాజుగారు ఏదో మాయలో పడ్డాడు. స్పృహ కోల్పోయినంత పని అయింది. పెడితే ఆయనకు ఒక కల వచ్చేసింది. ఆయన ఎక్కడికో వెళ్ళినట్టు, అడవిలో చిక్కుకుపోయినట్టు, దారి తప్పినట్టు, దాహం కూడా వేసినట్టు, ఇక అన్నం కూడా దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినట్టు, అక్కడ ఎవరో ఊరు పేరు లేనటువంటి ఎవరో ఒక అమ్మాయి వచ్చినట్టు, ఆ అమ్మాయి ఏదో అశుభ్రమైన ఆహారం పట్టుకొచ్చినట్టు, ఆహారం కోసం ఈయన వెనకాల పడినట్టు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినట్టు, ఆవిడ నేను పెళ్లి చేసుకున్నట్టు, 10 మంది పిల్లల్ని కన్నట్టు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన షరతులకు అందరికీ ఈయన లొంగిపోయినట్టు, బానిసైపోయినట్టు, నౌకరైనట్టు, వెట్టి చాకిరీ చేసినట్టు, ఈ 10 మంది పిల్లలతో సహా అక్కడేమో గుడ్డు మాంసం తింటూ రకరకాలుగా హీనంగా ఏదో రకరకాలుగా జీవిస్తూ ఉంటే, ఇక చివరికి ఏదో పెద్ద వరద వచ్చినట్టు, ఆ వరదలో ఈయన భార్య పిల్లలు కొట్టుకుపోయినట్టు, ఆ మొత్తం భార్య పిల్లలందరినీ ఇలా ఆగు 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 అని బలవంతంగా లాగుతూ వెనక్కి లాగినట్టు, చివరికి భళ్ళుమని మెలకు వచ్చినట్టు, అందులోంచి బయటకు వచ్చినట్టు కల వచ్చింది. ఒకసారి తేరుకున్నాడు. ఏమిటి ఇలా జరిగిందని ఆలోచిస్తే వశిష్ఠ మహర్షి సభలో ఉండి చెప్పాడు, రాజా నువ్వేమన్నా రాజసూయాగం చేసినట్టు కలగన్నావా అన్నాడు. కలగండం ఏమిటంటే నేను కూర్చుని ఊహించానండి, ఆ ఫలం నాకు దక్కాలి కదా అని. దాని ఫలమే ఇది, ఇంకెప్పుడు అటువంటి పనులు చేయకన్నాడు. ఈయనకి ఇన్ని యాతనలు పడినట్టు, కష్టాలు అనుభవించినట్టు కళ ఎందుకు వచ్చిందండి? ఆయనకు అన్నది కూడా కళ లాంటిదే కదా. మనకి నిజ జీవితం మనమే ఊహించుకోవడం, కలగనడం 3 రకాలు ఉన్నాయి, గమనించండి. నిజ జీవితంలో దీని స్థూల శరీరం అంటారు, కలగనేదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనమే ఊహించుకున్నప్పుడు కూడా సూక్ష్మ శరీరమే ఉంటుంది. కళను పూర్తిగా కళ వేరు, మనం ఊహించుకోవడం వేరు. మనం ఊహించుకున్నప్పుడు కూడా మనం కళలో ఉంటున్నట్టే లెక్క. అందుకే మనం ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఎదురుగా కూర్చొని మాట్లాడకుండా ఎటో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏమిటి ఏదో పకట కళ్ళగా అంటున్నావు, చెప్పేది విను అంటారు. అది పకటి కళ అంటే మనశ్చిత్రం. దాన్ని మన సంకల్ప శరీరం అంటారు. కళలో సరే ఒక శరీరం. ఇలా ఇవన్నీ ఇప్పుడు చేయించున్నాండి, చేయదగినవేనా? అప్పుడే చేయకూడదంటే అందుకే చెబుతున్నాడు. ఊరికే ఆత్మస్థుతి కోసం, ప్రచారం కోసం, డబ్బు కోసం ధనమాన మదాన్విత. డబ్బు బాగా ఉందనే ధనమదం ఒకటి, మానమదం ఒకటి. మానం అంటే ఏమిటి? తన గౌరవం, తన ప్రతిష్ట, వీటి గురించిన గౌరవం. నేను ఇంత గౌరవంలో నేను మామూలు యజ్ఞం చేయడం ఏంటండి, ఏదైనా ఇంతవరకు ఎవరూ చేయింది ఆ మాట ఎందుకండి? అసలు ఇంతవరకు ఎవరూ చేయింది చెయ్యాలనే మాట ఎందుకు వస్తుందండి? గొప్ప కోసమేగా, ప్రచారం కోసమేగా. అందరూ చేసిన పని మనం చేయొచ్చుగా. అంటే ఇంతవరకు తల్లిదండ్రులకు అందరూ అన్నం పెట్టారు కాబట్టి ఇంతవరకు ఎవరూ చేయని చేస్తాను, నేను అన్నం పెట్టను అంటే అది గొప్ప విషయం. అది ఈ పోటీలు దేనికండి? వాడిని మించి వీడు, వీడిని మంచి వాడు అంటూ చివరికి ఏమవుతున్నాయి? మనం ఇదివరకు ఎన్నిసార్లు శతరుద్ర సహిత, సహస్ర చండీ సహిత, లక్ష విష్ణు సహిత, కోటి గణపతి సహిత, చిత్తశుద్ధి రహిత యాగం, అన్నీ సహితమే, చిత్తశుద్ధి ఒకటే రహితం. వాటి గురించే కృష్ణుడు చెబుతున్నాడు. ఇవాళ జరుగుతున్న వాటి గురించి నేను మొత్తుకునే మాట కొన్ని వేల ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పాడు. నిజమా కాదా? ధనమానమదాన్విత. ధనమదం మానమదం. ఆత్మసంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ. ఇక్కడ ఈ నామదానికి ఏమిటి అంటే ఏదో పేరు కోసం చేస్తారయ్యా, చేశామని లేదా శాస్త్రం కోసం. అది యజంతే నామ, భవతు నామ అగుగాక అంటాడు. అలాగే యజంతే నామ పేరు కోసం చేస్తారంతే. ఇందులో ఏమీ చిత్తశుద్ధి లేదు. డబ్బు కోసం ఒకళ్ళు, పేరు కోసం చందాలు వసూలు చేయడం, అందులో సగం నొక్కేయడం, దానికోసం కొందరు వసూలు చేస్తారు. ఒక దంపతులు కూర్చోవడం, పేరు వాళ్ళు యజ్ఞాలు చేసే వాళ్ళ ఫోటో. ఈ మధ్య టీవీల్లో కూడా శుభ్రంగా డబ్బులు తీసుకుని కార్యక్రమాలు వేస్తున్నారు హాయిగా. ఆధ్యాత్మికమైన ఛానల్స్ బోర్డు వచ్చాయిగా. ఈ యజ్ఞానికి మొత్తం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వండి, మీ రోజంతా చేస్తామండి, ఓ ₹1,00,000 ఇవ్వండి, ఇస్తారు. అది జనం దగ్గర రోజు వీళ్ళు టీవీలో కనపడతారు రోజంతా. మీరు ఎవరు చూస్తారు? బంధువులు చూస్తారు. అక్కడి నుంచి ఏం జరుగుతుందో గమనించడం. ఆ బంధువుల్లో ఆకాంక్ష పెరుగుతుంది. ఆయన చేయించాడు, మనం ఎందుకు చేయించడం? తోడోళ్ళ మధ్యలో, బావమరుదుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తోడుకోడళ్ళ మధ్యలో గొడవలు, వెంటనే డబ్బు, దానికోసం రకరకాలుగా సంపాదించడం.
ఈ మొత్తాన్ని కృష్ణుడు వ్యతిరేకించాడు. ఈ దొంగ యజ్ఞాలు, ప్రచార యజ్ఞాలు మానేసి మీ ఇంట్లో మీరు కూర్చుని ఏకాంతంగా జపం ఎందుకు చేయరు అని అడుగుతున్నాడు ఆయన. అదే నాకు కావాలి. దంభేన అవిధిపూర్వకం, పైగా ఈ చేసే యజ్ఞాల్లో దంభం, డాంబికం, డాబే కాకుండా అవిధిపూర్వకం శాస్త్ర విధిని పక్కనెట్టేస్తారు. ఏదో పిండి బొమ్మ చేసామంటారు, అది యజ్ఞం కాదు. చేయవలసిన విధానంగా చేయాలి, లేకపోతే మానేయాలి. ఎవరినో కూర్చోబెడితే కుదరదు అక్కడ. దాని బదులు ఇది, దీని బదులు ఇది చేస్తే యజ్ఞం అనరు. దాన్ని దేని చేయాలో దాన్నే చేయాలి. అవన్నీ ఇప్పుడు సాధ్యం కావు. అసలు కలికాలంలో ఈ రకమైనటువంటి కొన్ని రకాల యజ్ఞాలు నిషేధం కూడా చేశారు. సన్యాసం ఒకటి, కొన్ని రకాల యజ్ఞాలు, అందులో జంతువుల్ని వధించే వ్యవహారం, ఇది నిషేధం చేశారు పూర్తిగా. కలవు పంచ విసర్జయేత్ అని దేవరన్యాయం. వెనకటి కాలంలో అన్నగారు చనిపోతే తమ్ముడు ద్వారా పిల్లలు కనేవారు. ఆ పద్ధతి ఒకటి ఉండే దేవరన్యాయం. ఎందుకంటే అప్పటి రాజవంశాలు తప్పనిసరి పరిస్థితులు కొన్ని రకాలు ఉండేవి. ఇప్పుడు అసలు అది అలాంటి పద్ధతి పెడితే ఇక ధర్మం పేరు మీద అధర్మాలు, అక్రమాలు అన్నీ జరుగుతాయి. అందుకని తీసిపారేశారు. అది కలికాలంలో కుదరదన్నారు. అలాగే పూర్వకాలంలో జ్యేష్ఠ భాగం ఇచ్చేవారు. మా చిన్నతనంలో కూడా వినేవాడు. అక్కర్లేదన్నారు. ఎందుకంటే గొడవలు వచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి అన్నగారి మీద మొత్తం భారం అంతా భారేస్తారు. ఆయనకి ఇచ్చేదేమో అరెకరం, ఆయన బాధ్యతలేమో 6గురివి. ఈ అరెకరానికి 6 ఎకరాలు అమ్మయ్యాడు ఆయన. ఆ అన్నగారికి ఇబ్బంది. అందుకని జ్యేష్ఠ భాగం తీసేయమన్నారు. కలియుగంలో లేదు ఇది. ఆ కలియుగంలో లేని వాటిలో కొన్ని రకరకాల పూర్వకాలపు విధుల ప్రకారం జంతు వధతో సహా చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి. అవన్నీ తీసేయమన్నారు. ఇప్పుడు కుదరవని. ఆ యజ్ఞమే చెయ్యవద్దు, అనవసరంగా ప్రచారం కోసం చేయొద్దు. నామయజ్ఞము శుభ్రంగా ఇంట్లో కూర్చొని జపం చేసుకో, చాలా ఆధ్యాత్మికత కావాలి కదా. ఇవాళ కోటి కుంకుమ అంట, నిజానికి పారాయణ అన్న పిలిపించడం. ఏం జరుగుతోంది? ఇళ్లల్లో చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక 10,000 మంది ఇక్కడ చేరుతున్నారు. పెద్ద ప్రచారం వస్తుంది. వెంటనే ఇంకొకరి కోరిక పుడుతుంది, మనం చేయిస్తే మనకు కూడా ఈ ప్రచారం వస్తుంది కదా. మధ్యలో శుభ్రంగా స్వామీజీలు కూడా చేరుతున్నారు. వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళు ఏదో అన్నం, వారిని పిలిపించడం, వీరందరూ వారి కాళ్ళ మీద పడడం. అక్కడి నుంచి వారికి ఇంకా సన్మానాలు, షష్టిపూర్తులు, సంచికలు. సన్యాసికి షష్టిపూర్తి ఏమిటండి? సన్యాసికి సహస్రచంద్ర దర్శనం ఏమిటండి? సన్యాసికి ఉత్సవాలు, సన్మానాలు, శాలువాలు, దండలు. ఇదా సన్యాసం? రామరామ రామరామ. దీన్నే మొత్తం కృష్ణుడు వ్యతిరేకించి ఏం చెయ్యాలి? మనం చేసుకోవలసింది ఏమిటి? నిశ్చింతైనటువంటి భజన ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చెప్పుకుందుకే ఇవాళ నుంచి మనం కొత్త శతకాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం. భర్తృహరి శతకాన్ని విన్నారు మీరు, నవజీవన వేదం పేరు మీద. భాస్కర శతకాన్ని విన్నారు, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని విన్నారు. ఇవి ఇప్పటి వేళ నుంచి మరొక ప్రసిద్ధమైనటువంటి శతకం, హృదయం కరిగిపోయేటువంటి శతకం. దశరథీ కరుణాపయోనిధి శ్రీ రఘురామ చారు తులసీదళధామ. శ్రీ రఘురామ చారు తులసీదళధామ. శమక్షమాది శృంగార గుణాభిరామ. త్రిజగన్నుత శౌర్య రమాలలామ. త్రిజగన్నుత శౌర్య రమాలలామ. దుర్వారక బంధ రాక్షస విరామ. దుర్వారక బంధ రాక్షస విరామ. జగజ్జన కర్వ కల్మషార్ణవోత్తరక నామ. దుర్వార శ్రీ రఘురామ చారు తులసీదళధామ. శమక్షమాది శృంగార గుణాభిరామ. దుర్వారక బంధ రాక్షస విరామ. జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ. భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. నవజీవన వేదానికి పునఃస్వాగతం. నూతన శతకానికి స్వాగతం. భక్త రామదాసు కవిత్వానికి స్వాగతం. భక్త రామదాసుగా ప్రసిద్ధుడైనవాడు, భద్రాద్రి రామునికే అఖండ ఖ్యాతినార్జించి పెట్టినవాడు, కంచెర్ల గోపరాజు అనే అసలు పేరు కలిగిన మహానుభావుడు రచించినటువంటి శతకంలో మొట్టమొదటి పద్యం. ఈ గోపరాజు గారి గురించి ఇంకో 2 రాజులను కూడా కలిపి ఒక చమత్కారమైన మాట చెప్పారు. పూని కావ్యములను వ్రాసె పోతరాజు, ధరణి కీర్తనలు రచయించే త్యాగరాజు. ధరణి కీర్తనలు రచయించే త్యాగరాజు. గుడులు గట్టించే కంచెర్ల గోపరాజు. రాజులన వీరు మువ్వురే రాజులవని. రాజులన వీరు మువ్వురే రాజులవని. ఎవరినో రాజులు మహారాజులు అంటూ ఉంటాం కానీ మనం రాజులు కాని రాజులు 3 ఉన్నారయ్యా. రాజ్య పరిపాలన చేయలేదు 3 కూడా, కానీ రాజులట. పూని కావ్యములను వ్రాసె పోతరాజు. పోతన్న అసలు పేరు పోతరాజు. ఆయన బ్రాహ్మణుడు, నియోగి బ్రాహ్మణుడు. మరి ఆయన మహాకవిత్వం రాసి, కవిత్వంలో దాన్ని మించిన వాళ్ళు లేరు. వేళ భాగవతాన్ని మించిన గ్రంథం ఏముందండి? ఎంత ప్రచారం అయింది తెలుగునాట మొత్తం. అంటే ఆయన ఒక పోతరాజు గారు, ఒక రాజుగారు.
ధరణి కీర్తనలు రచయించే త్యాగరాజు. రాముని మీదే పైగా ముగ్గురు రామునికి సంబంధించిన వాళ్ళే. అంచేత రాముడు ఎంత రాజో వీళ్ళంత రాజులయ్యారు. రాజ్యం పాలించిన రాజులు వీళ్ళు, పాలించిన రాజు ఆయన. రాజ్యం పాలించడం వల్ల రాముడికి ఎంత ఖ్యాతి వచ్చిందో, రాముడిని ఆశ్రయించడం వల్ల ఈ ముగ్గురికి అంత ఖ్యాతి వచ్చింది. మరి పోతన గారు రాముడికి అంకితం ఇచ్చాడు, త్యాగరాజు రాముడికి అంకితం ఇచ్చాడు, రామదాసు గారు రాముడికి అంకితం ఇచ్చారు. సంగీతంలో త్యాగరాజుని, కవిత్వంలో పోతరాజుని, మరి భక్తిలో రామదాసుని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందుకని కీర్తనలు రచించి ఆ సంగీతం, ఆ త్యాగరాజు గారి కీర్తనలు లేకపోతే సంగీతంలో అత్యున్నత శిఖరం నుంచి అతి సామాన్యుడైన విద్వాంసుల వరకు ఎవరికీ భిక్ష లేదు. అందరికీ సంగీత భిక్ష పెట్టింది ఆయనే. అత్యున్నత శిఖరమైన విద్వాంసుల దగ్గర నుంచి అతి సామాన్యుడైనటువంటి కచేరీ పాట పాడే వరకు అందరికీ అన్నం పెట్టింది ఆయనే. మహావిద్వాంసుల దగ్గర నుంచి మంగళ వాయిద్యం వారి వరకు అందరికీ భిక్ష పెట్టింది సంగీతంలో త్యాగరాజు. త్యాగరాజ కీర్తనలు లేకపోతే ఏం పాడతాం, ఏం వాయిస్తాం, ఏమున్నాయి కనుక. అది తేడా. అలాగే గుడులు గట్టించే కంచెర్ల గోపరాజు సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టేసి అమ్మవారికి నగలు చేయించాడు. దేవాలయానికి నిర్వహణ బాధ్యత వహించి నూతన నిర్మాణాలు చేయించాడు. శిక్షించినా ఏమి పట్టించుకోలేదు. రాముడికి జీవితం అంకితం అన్నాడు. అటువంటి రామదాసు గారి పద్యం ఇది. శ్రీ రఘురామ చారు తులసీదళదామ. శ్రీ రఘురామ చారు తులసీదళదామ. అందమైనటువంటి తులసీదళాలు ధరించినవాడ. రాముడికైనా కృష్ణుడికైనా వెంకటేశ్వర స్వామికైనా తులసిమాలలు ఎందుకు వేస్తారు అంటే, ఈ విష్ణుదేవతాకమైనటువంటి దేవతలందరికీ విష్ణు అవతారాలన్నిటికీ కూడా విష్ణువుకి అలంకార ప్రియం విష్ణువు. దండలో ఉన్న అలంకారాలన్నా ఇష్టం. బంగారపు ఆభరణాలు సరే సరి. ఆ యోగం వెంకటేశ్వర స్వామికి ఉంది, మరి అందరికీ లేదుగా. అందుకని పూలమాలలు. ఈ పూలమాలలు రకరకాల చామంతి పూలు, బంతి పూలు, గులాబీ పూలు, రకరకాల మాలలన్నీ తెచ్చివేసిన కొద్దీ ఇబ్బంది ఏమిటి అంటే ఈ కీటకాలు చేరతాయి విగ్రహానికి. అందుకని విష్ణుమాలయాలో తప్పనిసరిగా అన్ని పూలమాలలు ఎన్ని వేసినా మనం చివర తులసిమాల వేయాల్సిందే. తులసిమాల మహావిష్ణువుకి ఇష్టం అన్నారు, లేకపోతే మనం వెయ్యంగా. ఆయనకి ఇష్టం అంటేనే ఆయనకి వేస్తాం, మనము స్వీకరిస్తాం దాన్ని ప్రసాదంగా, లేదా జయంగా. అందుకే ఇష్టమని చెప్పడంలో ఉద్దేశం అదే. లేదా దేవతలకి ఇష్టాలు ఏమిటండి? తులసిమాల ఇష్టమును తుమ్మ చెట్టు ఇష్టం లేదంటే ఆయన దేవుడు కాదు. తులసిమాలకి తుమ్మ చెట్టుకి తేడా తెలియని వాడే దేవుడు. కానీ ఎందుకు ఇష్టం అంటారంటే అందులో ఇది గమనించాలి. మనకేదో ప్రయోజనం, లోకానికి ఏదో ప్రయోజనం ఉందన్నమాట. లోకానికి ఇష్టమైన దాన్నే, లోకానికి ఉపయోగపడేదాన్నే లోకేశుడు ఇష్టపడతాడు. మన ధర్మం ఏది, హిందూ ధర్మంలో ప్రత్యేకత ఏది. వర్షకాలంలో ఉండ్రాళ్ళ తినడం మనకి మంచిది కాబట్టి ఉండ్రాళ్ళు ఇష్టపడతాడు. వేసవకాలంలో పానకం తాగడం మనకి మంచిది కాబట్టి శ్రీరాముడు పానకాన్ని ఇష్టపడతాడు. మన కోసమే ఇవన్నీ. ఇది బలవంతంగా చేయమని చెప్పరు, ఇది మీకు ఉపయోగపడుతుంది కూడా చేయమని చెబుతారు. అంచేది ఇంకా ఖచ్చితంగా చేయాలి. అందుకే తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ. శమం ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, క్షమ ఓర్పు మొదలైనటువంటి శృంగార గుణాలు. ఇవన్నీ శృంగారం ఏమిటండి? శృంగారం అంటే లోకంలో వాడుకలో ఉండే అర్థం కాదు. శృంగారం అంటే అలంకారం. క్షమ మొదలైన గుణాలే నీకు అలంకారం, వేరే దండలు కూడా అక్కర్లేదు అసలు. అంటే మనం శమని క్షమని కలిగి ఉంటే మనం దేవుడితో సమానం. అదే అలంకారం. శృంగార గుణాలంటే అలంకారంగా ఉండే గుణాలని అర్థం, శృంగారం అని అర్థం కాదు. త్రిజగన్నుత శౌర్యరమాలలామ. 3 లోకాలు నృతింపదగినటువంటి పరాక్రమం అనే స్త్రీని పెళ్లి చేసుకున్నావయ్యా. ఆవిడే సీతాదేవి రూపంలో ఉంది, మహాశక్తి స్వరూపిణి. రాముడిని మించిన శౌర్యం వరకు ఉందండి. రామబాణం అంటారు, ఎప్పటికీ ఆయన మాటకి తిరుగులేదండి, రామబాణం అంటారు. మరి ఏదో విష్ణుబాణం, కృష్ణబాణం, శివబాణం ఆ మాటలు లేవు. రాముడికే ఉంది ఆ ప్రత్యేకత. దుర్వార కబంధ రాక్షస విరామ. భయంకరమైనటువంటి కబంధుడు లాంటి రాక్షసులను కూడా చంపినవాడివయ్యా. జగజ్జన కర్మశార్ణవోత్తరకనామ. జగత్తులో ఉండే జనులందరి యొక్క కల్మషములు, పాపాలు అనేటువంటి సాగరాన్ని తరింపజేసేటువంటి వాడివి. ఈ జీవన సాగరం నుంచి బయటపడి మాకు మోక్షాన్ని ప్రసాదించేది నువ్వేనయ్యా. భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. భద్రాచల రాముడిని గురించి ప్రత్యేకంగా రచించాడు. ఇది భద్రుడనే ఆయన తపస్సు చేస్తే ఆయన వైకుంఠరాముడే కావాలి అంటే వైకుంఠంలో ఉండే చిహ్నాలు కొని, రాముడికి ఉండే చిహ్నాలు కొని రెండూ ధరించి 4 చేతులతో ప్రత్యక్షమయ్యాడు. అలాగే మీకు భద్రాద్రి విగ్రహం 4 చేతులతో ఉంటుంది. అయితే రాముడికి 4 చేతులు ఉండవుగా, 2గా. మరి 4 చేతులు ఎందుకంటే వైకుంఠరాముడు అన్నాడు ఆయన. వైకుంఠం రాముడు 2 కలిపారు. మరి ఏం చేద్దాం? వైకుంఠంలో ఉండేట్టుగా శంఖచక్రాలు ఉంటాయి, రాముడికి ఉన్నట్టుగా ధనుర్బాణాలు ఉంటాయి, సీతాదేవి ఉంటుంది. ఇది ప్రత్యేకత. దీని మీద ఒక
చమత్కారం ఏమిటి అంటే దశరథుని కుమారుడు దాశరథి కరుణ పయోనిధి అద్భుతంగా ప్రచారమైంది. దీని పేరు మీద ఇంటి పేర్లు వచ్చే చాలామందికి దాశరథి ఇంటి పేరు అయింది. మహాకవులకి మహాపండితులకి దాశరథి రంగాచార్య గారికి, దాశరథి కృష్ణమాచార్య గారికి, మహాకవులందరికీ దాశరథి ఇంటి పేరు అయింది. సొంత పేరు దాశరథి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ప్రసిద్ధమైంది ఈ శతకం. దీని మీద ఓ చమత్కారం ఏమిటంటే సరదాకి గణపతి నవల్లో చిలకమర్తి వారు అంటారు, గణపతి అని ఓ మొద్దబ్బాయి ఉంటాడు, ఆయనకి ఏమీ చేతకంగా పాఠాలు చెబుతాడు. ఏమీ చేత కాకపోతే పాఠాలు చెప్పచ్చు అనమాట. అదొకటి మొదలైంది. పాండిత్యహీనా కవయో భవంతి కవిత్వహీనాశ్చ పురాణ భట్టా అని పాండిత్యం లేనివాడు కవి అవుతాట, కవిత్వం కూడా రానివాడు పురాణాలు చెబుతాట. ప్రవచనం అంటాట. ఏదైనా చెప్పొచ్చు, ఎక్కడైనా ఆపొచ్చు. గుడి నమ్మకాలు పెంచేయచ్చు బాగాను. బాగా జనం చుట్టూ తిరుగుతూ ఉంటారు, నమ్మకాలు పెంచిన కొద్దీ తిరుగుతారు. ఎప్పుడో ఓసారి మొత్తం మోసపోతారు. దాని గురించి ఆయన అసలు ఇదేమిటి, దీనికి అర్థం చెప్పమంటే శ్రీ రఘురాముల వారు చారు కాచుకున్నాడయ్యా, అందులో చారులోకి కరివేపాకు లేక తులసి దళాలు వేసాడయ్యా, చారు తులసి దళదామా, దుర్వార కఫం, కబంధ అక్షరం కాదట, కఫం. ఆ చారు మంచి ఘాటుగా మిరియాలతో పెట్టినటువంటి చారు దాగేసరికి భయంకరమైనటువంటి కఫం కూడా ఒక్క దెబ్బలో వదిలిపోయిందయ్యా అని ఏదో చారు కాచుకున్నాడు, తులసి దళాలు వేశాడు, కఫం వదిలిపోయిందన్న పద్ధతిలో చెప్పాడు. అలా విచిత్రమైనటువంటి చమత్కారాలు కూడా ఇందులో ఉన్నాయి. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.